హాయ్ ఫ్రెండ్స్, భారతంలో కథలన్నీ చాలా మందికి తెలుసు. అలాగే కొన్ని వెలుగులోకి రాని కథలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మనం చూద్దాం. భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ప్రపంచంలో జరిగేవన్నీ భారతంలో ఉన్నవే. పంచమ వేదమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెబుతారు. భారతంలో కథలన్నీ చాలా మందికి తెలుసు. అలాగే కొన్ని వెలుగులోనికి రాని కథలు కూడా ఉన్నాయి. భీష్ముడి బంగారు బాణాలు. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్న దుర్యోధనునికి గెలుపుపై ధీమా లేదు. ఒక రాత్రి భీష్ముడు దగ్గరికి వెళ్ళి, మీరు పాండవ పుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదంటూ నిందిస్తాడు. దాంతో కోపోద్రేక్తుడైన భీష్ముడు 5 బంగారు బాణాలను పట్టుకుని మంత్రం జపిస్తాడు. ఆ 5 బాణాలతో పంచపాండవుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. దుర్యోధనుడు ఆ 5 బాణాలను ఆ రాత్రికి తన దగ్గర ఉంచుకుంటానని, ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు. ఒక చెరువుకి చెరువుపక్క పాండవులు, దుర్యోధనుడు టెంట్లు వేసుకొని ఉంటారు. ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటుంటారు. దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు. అర్జునుడు వారి నుంచి దుర్యోధనుని రక్షిస్తాడు. అతను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జున్ని ఏదైనా వరం కోరుకోమంటాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు. భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రే అర్జునుడు, కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది. అర్జునితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకిస్తామన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెబుతాడు. బంగారు బాణాలని అడిగి రమ్మని దుర్యోధనుని దగ్గరికి పంపిస్తాడు. క్షత్రియుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని బాణాల్ని ఇచ్చేస్తాడు. తిరిగి భీష్ముని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రిచ్చిన బాణాల్ని ఇమ్మని కోరుతాడు. అసాధ్యమని చెబుతాడు భీష్ముడు. పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు, కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు. ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి. పాండురాజుకి భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. పాండురాజు మరణానికి చేరువగా ఉన్నప్పుడు కొడుకులను పిలిచి తన మెదడుని సమభాగాలుగా చేసుకొని తినమంటాడు. కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెదడును తింటాడు. పాండురాజుకున్న శక్తులన్నీ సహదేవుడికి వచ్చేస్తాయి. జ్యోతిష్యంలో కూడా దిట్ట. అతనికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందు తెలుసు. ఆయన ఏమి ఎరుగనట్టే ఉన్నాడు. శకునికి సహదేవుడి శక్తుల గురించి తెలుసు. అందుకే దుర్యోధనుని కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడి దగ్గరికే పంపుతాడు. దుర్యోధనుడే తన మొదటి శత్రువు అన్న సంగతి తెలిసి కూడా నిజాయితీగా మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు. తండ్రి విజయాన్ని కోరుతూ తాను కాళీమాతకి బలిచ్చుకున్నాడు ఇరవనుడు. అతడు అర్జునునికి ఉలుచుకి పుట్టిన కొడుకు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసం కాళీమాతకి పూజ చేస్తాడు. తనను తాను ఆత్మ సంతర్పణ ఇచ్చుకునే ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. భర్త చనిపోతాడని తెలిసి ఏ అమ్మాయి పెళ్లికి ముందుకొస్తుంది? అందుకే కృష్ణుడు మోహిని అవతారాన్ని అమ్మాయిలా మార్చి అతనితో పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత ఇరవనుడు చనిపోతాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు, ఒక కుమార్తె అని మనకు తెలుసు. కానీ అతనికి 101 మంది కొడుకులు ఉన్నారు. 100 మంది గాంధారికి పుడితే ఒక కొడుకు మాత్రం ఒక దాసికి జన్మిస్తాడు. గాంధారి గర్భవతి అని తెలిసాక ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు సవ్వాలి అనే దాసిని నియమిస్తారు. అందమైన ఆ దాసిని చూసి మోహిస్తాడు ఆ రాజు. ఆ ఇద్దరికి పుట్టినవాడే యూయుత్స్. 5000 ఏళ్ల క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరు రాజులు పాండవుల వైపు, కౌరవుల వైపు పోరాడారు. కానీ ఉడిపి రాజు మాత్రం ఎటు మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు. అతడు కృష్ణునితో యుద్ధం పాల్గొన్న వారికి రోజు ఆహార పానీయాలు అవసరం, వాటన్నింటినీ నేను అమరుస్తానని చెబుతాడు. అలా 18 రోజుల పాటు ఇరువైపులా సైనికుల భోజనాలను తానే ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఎప్పుడూ ఒక్క మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు. అదెలా సాధ్యమైందో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. రోజు 100 మంది సైనికులు చనిపోతుండేవారు. ఆ లెక్క సరిగ్గా ఎవ్వరికీ తెలియదు. అలాంటిది ఉడిపిరాజు మాత్రం ఎంతమంది సైనికులు బతుకున్నారో వారికి సరిపోయేట్టుగానే ఆహారం వండించేవాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.